నమస్కారం. సనాతన లైఫ్ ఛానల్కి స్వాగతం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక పెద్ద రోగం, అది డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, అది ఒకరోజు హఠాత్తుగా ఆకాశం నుండి ఊడిపడదు. ఒక వ్యక్తి రాత్రికి రాత్రి అనారోగ్యం పాలవ్వడు. ఆ పెద్ద కుదుపు రావడానికి కొన్ని నెలల ముందు లేదా కొన్ని సంవత్సరాల ముందు నుండే మీ శరీరం మీకు కొన్ని సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. కానీ మనం వాటిని పట్టించుకోం. ముందు మీకు తెలియకుండానే మీలోని శక్తి తగ్గిపోతుంది. చిన్న పనికే అలసిపోతారు. ఆ తర్వాత ఏ కారణం లేకుండానే మనసు దిగులుగా మారుతుంది. దేని మీద ఆసక్తి ఉండదు. రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టదు. పట్టినా అది ప్రశాంతంగా ఉండదు. ఎంత మంచి భోజనం పెట్టినా ఆహారం రుచించదు. ఆకలి వేయదు. మనం అనుకుంటాం ఇవన్నీ మామూలేలే, స్ట్రెస్ వల్ల కావచ్చు అని. కానీ ఇవి మామూలు విషయాలు కాదు. ఇవి వ్యాధి లక్షణాలు, అంతకంటే కాదు. ఇవి మీ శరీరం లోపల మోగుతున్న ప్రమాద గంటికలు. వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేద మహర్షులు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పారు. వ్యాధి బయట కనిపించే లోపు శరీరం లోపల దాని పునాదులు పడిపోతాయి. శరీరాన్ని ధరించే ధాతువులు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ప్రయాణం చేయబోతున్నాం మన శరీరం లోపలికి. అసలు ఈ ధాతువులు అంటే ఏమిటి? అవి ఎలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చెడిపోతాయి? ఆ నిశ్శబ్ద పతనాన్ని మనం ఎలా ఆపాలి? చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది కేవలం సమాచారం కాదు, ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన రహస్యం. ఆయుర్వేదం ప్రకారం మన శరీరం కేవలం ఎముకలు, మాంసం, రక్తంతో తయారైన ఒక ముద్ద కాదు. అది అత్యంత తెలివైన ఒక నిర్మాణం. మన శరీరం 7 స్థాయిల రక్షణ వ్యవస్థతో తయారైంది. ఈ 7 స్థాయిలనే ఆయుర్వేదంలో సప్తధాతువులు అంటారు. ధాతు అంటే సంస్కృతంలో ధరించేది లేదా నిలబెట్టేది అని అర్థం. అంటే మన శరీరాన్ని నిలబెట్టే పిల్లర్లు ఇవే. గొప్ప ఆయుర్వేద గ్రంథమైన చరక సంహితలో స్పష్టంగా చెప్పారు. రసాది ధాతూనాం పుష్టిరారోగ్యం కారణం. అంటే ఈ 7 ధాతువులు ఎప్పుడైతే బలంగా పుష్టిగా ఉంటాయో అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా అనారోగ్యం మొదలైనట్టే. మరి ఆ 7 ధాతువులు ఏంటి? వాటి వరుస క్రమం చాలా ముఖ్యం. మొదటిగా రసధాతువు, మనం తిన్న ఆహారం నుండి తయారయ్యే మొదటి పోషక ద్రవం. రెండవది రక్తధాతువు, మన శరీరంలో ప్రవహించే జీవనది రక్తం. మూడవది మాంసధాతువు, మన కండరాలు శరీరానికి ఒక ఆకారాన్ని ఇచ్చేది. నాలుగవది మేధధాతువు, శరీరానికి జిగురు ఇచ్చే కొవ్వు పదార్థం. ఐదవది అస్థిధాతువు, మన శరీరాన్ని నిలబెట్టే ఎముకల గూడు. ఆరవది మజ్జధాతువు, ఎముకల లోపల ఉండే మూలుగా మరియు మన నరాల వ్యవస్థ. ఏడవది శుక్రధాతువు, వీటన్నిటి సారం, పునరుత్పత్తికి కారణమయ్యే శక్తి. మీరు ఈ 7ంటిని ఒక ఫ్యాక్టరీలోని అసెంబ్లీ లైన్గా ఊహించుకోండి. మొదటి మిషన్ రసం సరిగ్గా పనిచేస్తేనే రెండో మిషన్ రక్తంకు సరైన ముడిసరుకు అందుతుంది. ఒకవేళ మొదటిదే చెడిపోతే ఆ తర్వాత వచ్చే వాటన్నిటిపైన ఆ ప్రభావం పడుతుంది. ఒకటి చెడితే ఆ తర్వాతది తప్పకుండా ప్రమాదంలో పడుతుంది. ఇదే ధాతువుల సిద్ధాంతం. మరి ఈ ధాతువులు ఎలా తయారవుతాయి? ఈ ప్రక్రియ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం తీసుకునే ప్రతి ముద్ద మన కడుపులో ఉండే జఠరాగ్ని అనే మంటలో వేయబడుతుంది. ఆ అగ్ని ఆ ఆహారాన్ని ఉడికించి పచనం చేసి ఒక సారంగా మారుస్తుంది. ఈ సారాన్నే ఆయుర్వేదంలో ఆహార రసం అంటారు. ఇదే ముడిసరుకు. ఈ ఆహార రసం మొదట రసధాతువుగా మారుతుంది. రసధాతువు తనను తాను పోషించుకొని మిగిలిన సారాన్ని రక్తధాతువు తయారీకి పంపిస్తుంది. రక్తం తన పని తాను చేసుకొని మిగిలిన శక్తిని మాంసధాతువుకు పంపిస్తుంది. ఇలా రసం నుండి రక్తం, రక్తం నుండి మాంసం, మాంసం నుండి మేధ, మేధ నుండి అస్థి, అస్థి నుండి మజ్జ, చివరగా మజ్జ నుండి అత్యంత విలువైన శుక్రధాతువు తయారవుతుంది. ఇది ఒక గొలుసుకట్టు చర్య. అందుకే అష్టాంగ హృదయం అనే గ్రంథంలో వాగ్భటాచార్యులు ఒక హెచ్చరిక చేశారు. పూర్వ ధాతు దుష్టే పరధాతు దుష్టి. దీని అర్థం చాలా సింపుల్. ముందున్న ధాతువు చెడిపోతే దాని తర్వాత వచ్చే ధాతువు ఖచ్చితంగా చెడిపోతుంది. మీరు తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే మొదటి ధాతువైన రసం చెడిపోతుంది. పునాదే బలహీనమైతే దానిపై కట్టిన భవనం ఎంతకాలం నిలుస్తుంది? ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ ధాతువులు వరుసగా ఎలా చెడిపోతాయి?
అవి చెడిపోయినప్పుడు మన శరీరం ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? ఇది ఒక నిశ్శబ్ద పతనం. జాగ్రత్తగా గమనించండి. ఈ లక్షణాలు మీలో లేదా మీ కుటుంబ సభ్యులలో ఉన్నాయేమో. మొదటిది రసధాతువు. ఇది మన శరీరానికి తక్షణ శక్తిని, పోషణను అందించే ద్రవం. ఇది చెడిపోవడానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు. టైం కాని టైంలో తినడం, ఆకలి లేకపోయినా తినడం, లేదా విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు తినడం. దీనివల్ల మీ జీర్ణాగ్ని మందగిస్తుంది. ఆహారం సరిగ్గా అరగదు. దాంతో మంచి రసానికి బదులు ఆమం అనే విష పదార్థం తయారవుతుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, మీరు గమనించండి, కొందరికి ఉదయం లేవగానే ఫ్రెష్గా అనిపించదు. ఏదో తెలియని అలసట. మంచి రుచికరమైన వంటకం ముందు పెట్టినా నోటికి రుచి తెలియదు. ఆకలి అసలే ఉండదు. మనసంతా ఏదో నిరుత్సాహంగా, డల్గా ఉంటుంది. చిన్న పని చేయాలన్నా బద్ధకం. చర్మం తన సహజమైన కాంతిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. సరిగ్గా ఇక్కడే సమస్య మొదలవుతుంది. మనం ఈ లక్షణాలను అలసట అనుకొని కాఫీలతో, టీలతో నెట్టుకొస్తాం. కానీ లోపల మొదటి పిల్లర్ కూలిపోవడం మొదలైంది. రెండవది రక్తధాతువు. రసధాతువు చెడిపోయి విషపూరితమైన ఆమం తయారైంది. అది నేరుగా వెళ్లి రక్తంలో కలుస్తుంది. రక్తం అంటే జీవశక్తి వాహకుడు. అది వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే రక్తధాతువు కలుషితం అవుతుందో శరీరంలో వేడి విపరీతంగా పెరుగుతుంది. సుశ్రుత సంహితలో చెప్పారు, రక్తం దుష్టమైతే వ్యాధులు శరీరమంతా విస్తరిస్తాయి. దీని లక్షణాలు. మీకు ఈ మధ్యకాలంలో అనవసరమైన కోపం, చిరాకు పెరుగుతోందా? చిన్న విషయానికే అగ్నిపర్వతంలా పేలిపోతున్నారా? ఇది రక్తధాతువు చెడిపోతున్న లక్షణం. శరీరం లోపల ఏదో తెలియని వేడి, మంటలు, చర్మంపై ఎర్రటి దద్దుర్లు, మొటిమలు లేదా ఇతర చర్మ సమస్యలు తరచుగా రావడం, కొందరికి బీపీ పెరగడం, శరీరంలో వాపులు రావడం జరుగుతుంది. రక్తం చెడిపోతే అది ప్రవహించే ప్రతి అవయవం ప్రమాదంలో పడినట్టే. స్నేహితులారా, మనం మన శరీరం లోపల జరిగే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ గురించి తెలుసుకుంటున్నాం. ఈ సమాచారం మీకు కళ్ళు తెరిపించేలా ఉందనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మరింత మందికి చేరేలా సహాయపడుతుంది. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, తరువాత ధాతువు ఏమైందో చూద్దాం. మూడవది మాంసధాతువు. రక్తం సరిగ్గా లేనప్పుడు కండరాలకు సరైన పోషణ అందదు. మాంసధాతువు అంటే కేవలం జిమ్లో పెంచే కండరాలు మాత్రమే కాదు, మన శరీరానికి ఒక ఆకారాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చే వ్యవస్థ అది. మాంసధాతువు క్షీణించడం మొదలైతే శరీరం తన పట్టును కోల్పోతుంది. దీని లక్షణాలు. శరీరం సడలిపోయినట్టు, బిగువు తగ్గినట్టు అనిపిస్తుంది. ఏ పని చేయకపోయినా కండరాల్లో నొప్పులు, పిక్కలు లాగడం వంటివి జరుగుతాయి. శారీరక బలం తగ్గిపోతుంది. ఇంతకు ముందు సులువుగా చేసిన పనులు ఇప్పుడు కష్టంగా మారుతాయి. మాంసం సరిగ్గా లేకపోతే శరీర రక్షణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. నాలుగవది మేధధాతువు. చాలామంది మేధధాతువు అంటే కేవలం కొవ్వు అనుకుంటారు. కానీ ఆయుర్వేదంలో మేధస్సుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శరీరంలోని వివిధ భాగాలకు లూబ్రికేషన్ అంటే జిగురు ఇస్తుంది, అవయవాలను రక్షిస్తుంది. కానీ మాంసధాతువు తర్వాత వచ్చే ఈ మేధధాతువు చెడిపోతే 2 రకాల సమస్యలు వస్తాయి. దీని లక్షణాలు. 1. విపరీతమైన ఊబకాయం, ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం. ఇది ఆరోగ్యకరమైన మేధస్సు కాదు, చెడిపోయిన కొవ్వు. లేదా కొంతమందిలో దీనికి విరుద్ధంగా ఎంత తిన్నా సన్నబడిపోవడం, శరీరం ఎండిపోవడం జరుగుతుంది. మానసికంగా బద్ధకం, సోమరితనం పెరుగుతాయి. కదలాలంటేనే కష్టంగా ఉంటుంది. ఈ దశలోనే డయాబెటీస్ వంటి మెటబాలిక్ సమస్యలకు పునాది పడుతుంది. 5వది అస్థిధాతువు. ఇక్కడ నుండి సమస్య మరింత లోతుకు వెళ్తుంది. మేధధాతువు తర్వాత వచ్చేది అస్థిధాతువు. అంటే ఎముకలు, పళ్ళు, గోర్లు మరియు జుట్టు కూడా అస్థిధాతువుకి ఉపధాతువులే. మేధస్సు సరిగా లేకపోతే ఎముకలకు అందాల్సిన పోషణ అందదు. ఎముకలు గొల్లబారిపోతాయి. దీని లక్షణాలు. అందరూ గమనించాల్సిన ముఖ్యమైన లక్షణం. ఎటువంటి కారణం లేకుండా జుట్టు రాలుతోందంటే మీ అస్థిధాతువు బలహీనపడుతోందని అర్థం. అలాగే కీళ్ల నొప్పులు, ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. నడిస్తే ఎముకల్లో శబ్దాలు రావడం, తరువాత పళ్ళు పుచ్చిపోవడం, గోర్లు చిట్లిపోవడం జరుగుతుంది. మానసికంగా ఎముకల్లో వాతం పెరగడం వల్ల భయం, ఆందోళన పెరుగుతాయి. 6వది మజ్జధాతువు. ఎముకల లోపల ఉండే సారమే మజ్జ. ఆయుర్వేదం ప్రకారం మన మెదడు, నరాల వ్యవస్థ కూడా మజ్జధాతువుకు సంబంధించినవే.
అస్థిధాతువు చెడిపోతే ఎముకల లోపల ఉండే మజ్జ ఎండిపోతుంది లేదా కలుషితమవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన దశ. దీని లక్షణాలు: అత్యంత ముఖ్యమైన లక్షణం నిద్రలేమి. ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు, మనసు ప్రశాంతంగా ఉండదు. అలాగే ఓవర్ థింకింగ్, చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడటం, అనవసరమైన ఆలోచనలతో బుర్రపాడు చేసుకోవడం, విపరీతమైన భయం, గుండె దడ, నరాల బలహీనత, మైగ్రేన్ తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. 7వది శుక్రధాతువు. చివరిగా అన్ని ధాతువుల సారం అత్యంత విలువైనది శుక్రధాతువు. ఇది కేవలం సంతానోత్పత్తికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది మీలోని ఓజస్సు, జీవశక్తికి మూలం. మీ కళ్ళలోని మెరుపు, మీ మాటలోని ఆత్మవిశ్వాసం, ఇవన్నీ శుక్రధాతువు ఉన్నత స్థితిలో ఉంటేనే వస్తాయి. పై 6 ధాతువులు చెడిపోతే చివరికి శుక్రం క్షీణిస్తుంది. ఆయుర్వేదం ఘోషిస్తుంది, శుక్రక్షయే జీవితం క్షీణతి. అంటే శుక్రం క్షీణిస్తే జీవితమే క్షీణిస్తుంది. దీని లక్షణాలు: జీవితం మీద పూర్తి ఆసక్తి పోవడం, ఏది సాధించాలనే తపన ఉండదు, విపరీతమైన అలసట, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, నలుగురిలో వెళ్లాలంటే భయం, సహజంగానే పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుంది, జీవితంలో ఆనందం అనేది లేకుండా పోతుంది. చూశారా, ఒక చిన్న అలసటతో మొదలైన ప్రయాణం జీవితంపై ఆసక్తి కోల్పోయే వరకు ఎలా దారితీసిందో. ఇదంతా ఒక్క రోజులో జరగదు, నిశ్శబ్దంగా క్రమంగా జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మన శరీరం లోపల జరిగే పతనం గురించి తెలుసుకున్నాం. 7 ధాతువులు ఒకదాని తరువాత ఒకటి ఎలా కూలిపోతాయో చూసి మనం భయపడవచ్చు. కానీ ఆయుర్వేదం యొక్క గొప్పతనం ఏమిటంటే, పడిపోయిన ప్రతి పిల్లర్ను తిరిగి నిలబెట్టే శక్తి మనకు ఉందని అది గట్టిగా చెబుతోంది. ఈ పునరుద్ధరణ ప్రక్రియ అనేది కేవలం కొన్ని మందులు మింగడం కాదు, ఇది మీ శరీరంతో మీరు చేసుకునే ఒక ఒప్పందం. ఈ ప్రయాణంలో మొదటి మెట్టు అన్నిటికీ మూలమైన జఠరాగ్నిని రక్షించుకోవడం. మన కడుపులో ఉండే ఈ అగ్ని సరిగ్గా ఉంటేనే మనం తినే ఆహారం అమృతంలా మారి 7 ధాతువులను పోషిస్తుంది. మీ అగ్ని మందగించిందని మీకు అనిపిస్తే, అంటే ఆకలి సరిగ్గా వేయకపోయినా, కడుపు ఉబ్బరంగా ఉన్నా, మీరు చేయాల్సిన మొదటి పని లంఘనం, అంటే మీ జీర్ణ వ్యవస్థకు కాస్త విరామం ఇవ్వడం. రోజంతా వేడి నీరు తాగడం ద్వారా మీ రక్తంలో మీ ధాతువుల్లో పేరుకుపోయిన ఆమాన్ని, అంటే ఆ విషపూరిత పదార్థాలను బయటకు పంపవచ్చు. వేడి నీరు అనేది ఒక గొప్ప ఔషధం. అది ధాతువుల మార్గాలను శుభ్రం చేసి పోషకాలను ప్రతి కణానికి చేరేలా చేస్తుంది. ఇక రెండో మెట్టుగా మన ఆహారపు అలవాట్లను ఒక క్రమశిక్షణలోకి తీసుకురావాలి. రసధాతువును బాగు చేయడానికి కేవలం తాజా ఆహారం మాత్రమే కాదు, ఆ ఆహారం తినే పద్ధతి కూడా ముఖ్యం. టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనో కాకుండా ఆహారం మీద దృష్టి పెట్టి ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తిన్నప్పుడు మాత్రమే అది సరైన రసంగా మారుతుంది. రక్తధాతువును శుద్ధి చేయడానికి ఆయుర్వేదం చేదు మరియు తీపి రుచుల సమతుల్యతను సూచిస్తుంది. దానిమ్మ, ఎండు ద్రాక్ష, ఆకుకూరలు మీ రక్తానికి కొత్త జీవాన్ని ఇస్తాయి. కానీ ఇక్కడే మనం మరో ముఖ్యమైన విషయాన్ని గమనించాలి, అదే మజ్జధాతువు మరియు అస్థిధాతువుల పోషణ. ఎముకలు, నరాలు బలంగా ఉండాలంటే కేవలం కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటే సరిపోదు. శరీరానికి అభ్యాంగనం, అంటే తైల మర్దన అవసరం. నువ్వుల నూనెతో ఒంటికి మర్దన చేసుకోవడం వల్ల చర్మం ద్వారా పోషకాలు లోపలి ధాతువులకు చేరి వాతాన్ని తగ్గిస్తాయి. ఇది మీ ఎముకల అరుగుదలను ఆపడమే కాకుండా మీ నరాల వ్యవస్థను, అంటే మజ్జధాతువును ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల మీ నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిద్ర అనేది మన శరీరానికి ఒక నర్సు లాంటిది. మనం నిద్రపోతున్నప్పుడే మన 7 ధాతువులు తమను తాము రిపేర్ చేసుకుంటాయి. రాత్రి 10 గంటల కల్లా పడుకోవడం అనేది మీ శుక్రధాతువును, మీ ఓజస్సును కాపాడే గొప్ప రహస్యం. మిత్రులారా, ఈ పునరుద్ధరణ ప్రక్రియలో మనం మనసును కూడా భాగస్వామిని చేయాలి. ఎందుకంటే ధాతువుల పతనానికి మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. ప్రాణాయామం ద్వారా మీరు పీల్చే శ్వాస మీ రక్తంలోని మలినాలను తొలగించి ప్రాణశక్తిని అస్థి మరియు మజ్జ వరకు తీసుకెళ్తుంది. ఇక ఆయుర్వేదంలో రసాయనాలు అని పిలువబడే అద్భుతమైన మూలికలు ఉన్నాయి. అశ్వగంధ, శతావరి, ఆమ్లా వంటివి కేవలం మందులు కావు, ఇవి ధాతువులను పునర్నిర్మించే ఇంజనీర్లు. అశ్వగంధ మీ మాంస మరియు మజ్జ ధాతువులకు బలాన్ని ఇస్తే, శతావరి శుక్రధాతువును రక్షిస్తుంది.
చేస్తుంది. ఉసిరి మీ 7 ధాతువుల మీద పనిచేసి వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చూస్తుంది. కానీ గుర్తుంచుకోండి, అగ్ని సరిగ్గా లేనప్పుడు మీరు ఎంత గొప్ప మూలికలు వాడినా అవి పనిచేయవు. అందుకే ముందు అగ్నిని, తర్వాత ఆహారాన్ని, ఆపై జీవనశైలిని సరిచేసుకోవాలి. ఈ 7 ధాతువులు ఎప్పుడైతే మళ్ళీ తమ సహజ స్థితికి చేరుకుంటాయో అప్పుడు మీ శరీరంలో 8వ అంశం తయారవుతుంది. అదే ఓజస్సు. ఓజస్సు అనేది మీ ముఖంలో కనిపించే కాంతి, మీ కళ్ళలో ఉండే వెలుగు, మీ శరీరంలో ఉండే అజేయమైన రోగ నిరోధక శక్తి. ఓజస్సు నిండుగా ఉన్న వ్యక్తికి ఏ రోగము రాదు, ఏ భయము ఉండదు. ఇది సాధించడమే మన లక్ష్యం. ఈ పునరుద్ధరణ అనేది ఒక ప్రయాణం. ఇది ఒక్క రోజులో పూర్తి కాదు, కానీ ఈ రోజు మీరు వేసే ప్రతి అడుగు మీ శరీరంలోని ప్రతి ధాతువును మళ్ళీ శక్తివంతంగా మారుస్తుంది. మీ శరీరం మీకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని వృధా చేయకండి. ఇప్పటి వరకు జరిగిన పతనాన్ని పక్కన పెట్టి ఈ నిమిషం నుండి పునర్నిర్మాణాన్ని మొదలు పెట్టండి. ఈ పునరుద్ధరణ మార్గంలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే లేదా మీ శరీరంలో మీరు గమనిస్తున్న మార్పుల గురించి చర్చించాలనుకుంటే కామెంట్స్ లో తెలియజేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.